కాల వైపరీత్యం. మహారాజా, విశ్వాసహీనులని తలంచక, తమ్ముని బిడ్డలన్న భేదభావముంచక మీ తనయులతో సరి సమానంగా పెంచారే, వారికి ఆ ఇంగితం ఇసుమంతైనా ఉందా? నాటి అస్త్ర విద్యా ప్రదర్శన నాడు అంగరాజే బాసటగా నిలవకపోతే సుయోధన సార్వభౌముని శౌర్య సంపదను అర్జునుడు అధిక్షేపించినట్లేగా. ఈ తీరున రగులుతున్న కక్షలతో మత్సరాలతో కురు సామ్రాజ్య శ్రేయస్సుకు భంగం వాటిల్లక ముందే ఎవరి తావున వారి ఉంచడం కుమారక్షేమ చింతనులైన మహారాజుల కర్తవ్యం. అంటే అంటే ధార్తరాష్ట్రుల రాజ్యము నుండి పాండవులు వైదొలగవలే. సుయోధన, ఇది సమంజసం కాదు. అగ్రజుడనైనా అంధుడనైన నాకుమారుగా రాజ్యభారం వహించి దిగ్విజయాలు సాగించి ఈ మహాసామ్రాజ్యాన్ని సాధించిన నీ పినతండ్రి బిడ్డలకు ఇందులో పాలుంది. ఈ అఖండ కురు సామ్రాజ్యానికి నీకంటే వయోధికుడైన ధర్మరాజే యువరాజు కావడం ధర్మసమ్మతం కాదా? కాదు. జనక, ఈ రాజ్యాధికారము అగ్రజులైన మీది. మీ తరువాత మీ కుమారాగ్రజుడనైన నాది. అంధులైన మీ కుమారుగా ఆనాడు మీ తమ్ముడు రాజ్యమేలి ఉండవచ్చు. కాని నేనంధుడను కానుగా, కనుక నేనుండగా మరొకరు యువరాజు కావలసిన పనే లేదు. కాదని మీరన్నదే జరిగిన నాడు ఆ పాండురాజ పుత్ర పౌత్రులే ఈ సామ్రాజ్యానికి వారసులు. మరి మేమెవరము? ఏలిన వారి తమ్ములము. వారి అడుగులకు మడుగులొత్తుచూ వారి ఆజ్ఞలను అవతలపకించవలసిన భృత్యులము. ఈ రీతిని మే వంశీకులందరము నిరంతర దాస్యమే జీవనమై దాయాదుల దాక్షిణ్యానికి దోషులకి జీవించడమే మీ అభిష్టమా? అసంభవము. ఇంతకాలము నాకు 107 బిడ్డలు అనుకున్నాను. కడకి ఇదా పరిణామం. అన్నదమ్ముల బిడ్డలు అన్నదమ్ములు కాలేరు. పొత్తు పొసగనప్పుడు కోరు కన్నా వేరే మేలు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.